అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సినీ నటుడు అక్కినేని నాగార్జున మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావా కేసును ఉపసంహరించుకున్నారు. నాగార్జున కోడలు సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో కేసు విచారణలో ఉంది. ఇటీవల మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. నాగార్జున కుటుంబాన్ని అవమానించాలనే ఉద్దేశం లేదని అక్కినేని కుటుంబానికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు కోరారు. దీంతో నాంపల్లి కోర్టులో ఉన్న డిఫామేషన్ కేసును నాగార్జున తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. దీంతో ఇరువురి మధ్య కేసు రాజీ అయినట్లయింది. రైట్, మంత్రి కొండా సురేఖ మీద సినీ నటుడు నాగార్జున వేసినటువంటి పరువు నష్టం దావా కేసును వెనక్కి తీసుకున్నారు. గతంలో నాగార్జున మాజీ కోడలు సమంతకు సంబంధించినటువంటి వ్యవహారంలో నాగార్జున కుటుంబం మీద సంచలన ఆరోపణలు వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. ఈ నేపథ్యంలో ఆగ్రహించినటువంటి నాగార్జున నాంపల్లి కోర్టులో డిఫామేషన్ కేసు వేశారు. ప్రస్తుతం అది నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే నిన్న కొండా సురేఖ ఒక ప్రకటన విడుదల చేశారు. తాను నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదు అంటూనే క్షమాపణలు కోరారు. ఈ నేపథ్యంలో నాగార్జున కూడా కొంత శాంతించి ఈ కేసును వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. గత కొద్ది రోజులుగా నాగార్జున అదేవిధంగా కొండా సురేఖ మధ్య ఏదైతే వ్యవహారం ఉందో పెద్ద ఇటీవల కాలంలో కొద్ది రోజుల క్రితము నాగార్జున పైన మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగార్జున కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యుల పైన ఆ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా పెద్ద తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒక రకంగా ఆ వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖ మంత్రి పదవి కూడా ముప్పు వస్తుందేమో అని అంత చర్చ జరిగింది. సో ఒక పెద్ద ఎత్తున మొత్తం తెలంగాణ పాలిటిక్స్ లో అదేవిధంగా సినిమా రంగంలో కూడా కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఓ రకంగా గల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ వ్యాఖ్యల ప్రభావం కనిపించింది. సో ఆ సందర్భంలో నాగార్జున కుటుంబం పైన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసింది. ఆ తర్వాత ఆ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పైన నాగార్జున వెంటనే పరువు నష్టం కేసు వేయడం, దానికి సంబంధించి ఆ నాంపల్లి కోర్టులో కేసు విచారణ కొనసాగుతుంది. సో ఇలా విచారణ కొనసాగుతున్న క్రమంలో 2 రోజుల క్రితం ఆసక్తికరంగా ఉన్నట్టుండి మంత్రి కొండా సురేఖ ఈ యొక్క ఏదైతే గతంలో తాను చేసిన వ్యాఖ్యల పైన నాగార్జునకు వ్యక్తిగతంగా నాగార్జునకు బహిరంగంగానే ట్విట్టర్ వేదిక కూడా కొంత. సో నటుడు అక్కినేని నాగార్జున ఆయన కుటుంబ సభ్యులు బాధ పెట్టే ఉద్దేశం తనకు లేదని ఆ మంత్రి చెప్తూనే నాగార్జున కుటుంబం చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టుగా పేర్కొన్నారు. సో ఆయన కుటుంబ గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో తాను ఆ రోజు అట్లా మాట్లాడలేదని వివరించారు. సో నాగార్జునపై గతంలో చేసిన వ్యాఖ్యలపై పూర్తి స్థాయిలో స్పందించారు. సో నాగార్జున ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా బాధ పెట్టి ఉంటే వారి పరువు ప్రతిష్టంగా భంగం కలిగించేలా నా వ్యాఖ్యలు ఉంటే ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, అది నేను పొరపాటు జరిగిందని చింతిస్తున్నానని చెప్పేసి కూడా బహిరంగంగానే ట్విట్టర్ వేదికగా మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. సో అది గడిచిన 24 గంటల్లోనే ఇప్పుడు తాజాగా హీరో నాగార్జున కూడా ఈ కొండా సురేఖ వ్యాఖ్యల క్షమాపణకు సంబంధించి చేసిన నేపథ్యంలో అదే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా ఎక్స్ లో స్పందించిన తర్వాత ఈ నాంపల్లి కేసు సంబంధించి విచారణ కొనసాగుతున్న క్రమంలోనే ఒక కేసును సంబంధించి పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించారు. సో ఇది మొత్తంగా కూడా మొన్నటి వరకు కూడా ఆ ఇద్దరి మధ్య ఏదైతే నాగార్జున కావచ్చు కొండా సురేఖ మధ్య ఉన్న ఒక గ్యాప్ అనేది కొండా సురేఖ మొన్న చేసిన ట్వీట్ తో కూడా పూర్తి స్థాయిలో ఆఘాతం తొలిగిపోయిందని చెప్పవచ్చు. సో తాజాగా కూడా నాగార్జున ఒక పరువు నష్టం కేసు సంబంధించి ఏదైతే వేశారో దాన్ని ఉపసంహరించుకున్నాడు. సో దీంతో మొత్తంగా కూడా ఈ కొండా సురేఖ వ్యాఖ్యలకు ఎండ్ కార్డ్ పడింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కొండా సురేఖకు సంబంధించి పొలిటికల్ గా కూడా నాగార్జునకు సంబంధించి సినిమాకు సంబంధించిన మొత్తం సినీ పరిశ్రమకు సంబంధించి అందరి మద్దతు ఉంటేనే ప్రభుత్వానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉండాలి. సో ఎవరైనా సరే ఏ నాయకుడైనా పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా ఇంత పెద్ద పొజిషన్ లో ఉన్నా సరే వాళ్ళు కొంత కంట్రోల్ గా ఉండి
అందరితో సమన్వయపరుచుకొని అందరితో ముందుకు నడిస్తేనే ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా అది అల్టిమేట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక విషయంలో కొంత నాగార్జునతో కొంత ఇబ్బందికర పరిణామాలు చూసాం మనం. అది ఎన్కన్వెన్షన్ కూల్చివేత కావచ్చు, కొండా సురేఖ వ్యాఖ్యలు కావచ్చు. కానీ దాదాపుగా అన్ని కూడా సద్దుమణిగిన పరిస్థితి వచ్చింది కదా. ఏంటి ఎవరైనా కొంత మధ్యవర్తిత్వం ఏమైనా వహించిన పరిస్థితుందా అటు కాంగ్రెస్ నాయకులకి ఇటు నాగార్జున కుటుంబానికి మధ్య? శివ, మొదటి నుంచి కూడా నాగార్జున కుటుంబము కాస్త మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత సానుభూతి పరంగా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గానే ఉంటూ వచ్చారు. సో ఎప్పటి నుంచో అక్కినేని నాగేశ్వరరావు నుంచి కూడా సో కాంగ్రెస్ పార్టీకి కొంత లాయల్ గా ఉంటూనే వచ్చారు. సో ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఇటీవల కాలంలో చేసుకున్న ఏదైతే చోటు చేసుకున్న పరిణామాలు ఉన్నాయో, ఇన్కన్వెన్షన్ కావచ్చు, ఇన్కన్వెన్షన్ విషయంలో కొంత ప్రభుత్వము కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఎవరైనా సరే, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, ప్రభుత్వ భూములను, ప్రభుత్వ చెరువులు, శిఖం భూములను ఎవరైనా కబ్జా చేస్తే ఖచ్చితంగా వాటిని స్వాధీనం పరుచుకుంటాము అనే దానికి ఎవరైనా సరే, అక్కడ ఉన్న నాగార్జున ఇంకా ఎవరైనా XYZ ఎవరైనా సరే స్వాధీనం పరుచుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రోజు ఉన్న ఫలంగా హైదరాబాద్ ఇన్కన్వెన్షన్ కూల్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఇన్కన్వెన్షన్ కూల్చిపోయిన తర్వాత పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి నాగార్జున కలవడము, నాగార్జున కుటుంబంలో జరిగినటువంటి విందులు ఏవైతున్నాయో అఖిల్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా అఖిలేని చైతన్య మ్యారేజ్ సంబంధించి చిరంజీవి కొంత అదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి, ఇతర మొత్తం అందరూ కూడా సినీకి సంబంధించిన పరిశ్రమ ముఖ్య వ్యక్తులు అందరూ హాజరయ్యారు. సో ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు సంబంధించి ఈ నాగార్జున ఇప్పుడు సినీ పరిశ్రమ కొంత గ్యాప్ రాకూడదు అని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు కూడా కొండా సురేఖకు ఈ వ్యవహారాన్ని మరింత కూడా లాగకుండా ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది. సో మొత్తంగా కూడా ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో కొండా సురేఖ కొంత గైడ్ చేసినట్టు ఈ నేపథ్యంలోనే ఇటు కొండా సురేఖ ఆ క్షమాపణలు చెప్పడానికి దిగి రావడం, అదే సందర్భంలో వెంటనే నాగార్జున కూడా తన న్యాయవాదులకు చెప్పి డిఫర్మేషన్ కేసును కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. సో మొత్తంగా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరంగా వివాదాలకు తావివ్వకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క వ్యవహారంలో అటు ఢిల్లీ పెద్దలు కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత ఈ విషయాన్ని సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి అయితే సినిమా పరిశ్రమకు సంబంధించిన, అంటే మనకు ఇప్పుడు అంటున్న సమాచారం ప్రకారం సినిమా పరిశ్రమకు సంబంధించిన ఒక అగ్ర హీరో ఈ మొత్తం ఇటు సీఎం రేవంత్ రెడ్డికి అదేవిధంగా నాగార్జునకు మధ్య కొంత మధ్యవర్తిగా వ్యవహరించి ఈ వ్యవహారానికి ఎండ్ కార్డు పడేలా కొంత తన వంతు మొత్తం కూడా తనే వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. సో అగ్ర హీరోతోనే చొరవతోనే ఈ యొక్క మొత్తం ఈ వ్యవహారానికి ఎండ్ కార్డు పడ్డట్టుగా కూడా ఇటు టాలీవుడ్ పొలిటికల్ సర్కిల్ లో కూడా చర్చ జరుగుతోంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.